మంగళగిరి శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టుమానుకు శ్రీ పాత మంగళగిరి పద్మశాలియ సంఘం ఆధ్వర్యాన కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఊట్ల పాల శ్రీనివాస్, అమరలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరిలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు శ్రీ 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 మహాలక్ష్మమ్మ వారి మాను పూజలు 2025 సంవత్సరంలో శ్రావణ మాసంలో మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ఉదయం శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నుండి మహిళలందరూ కూడా కలిసి బిందులు జలాన్ని నింపుకొని బిందులతో ఊరేగింపుగా వచ్చి శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారికి మాను వద్ద మరి అమ్మవారి కుంభాభిషేకం నిర్వహించారు. పసుపులతో అమ్మవారిని చక్కగా అమ్మవారికి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించి మరి అమ్మవారికి ఈరోజు పూజా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ప్రతిరోజు కూడా నిత్యం కుంకుమార్చనలు అలాగే పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే శనివారం నాడు అమ్మవారికి హోమాలు, పూర్ణాహుతి, ప్రసాదాల కార్యక్రమం ఉంటుంది. మరి అలాగే ఆదివారం నాడు అమ్మవారికి పోలేరమ్మ అమ్మవారికి బోనాల కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తమ తమ మొక్కుబళ్ళు బోనాలు సమర్పించాలని కోరుచున్నాం. ఈరోజు మంగళగిరి చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వ్రతాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు జరిపారు. అనంతరం పూజారి వ్రత విశిష్టతను వివరించారు. మంగళగిరి పట్టణములో బంగ్లా దగ్గర శ్రీ బాలచౌడేశ్వరీదేవి ఆలయములో శ్రావణ మంగళ గౌరీ వ్రతము సామూహికముగా జరుగుతున్నది. అదేవిధముగా 4వ శుక్రవారము వరలక్ష్మి వ్రతము కూడా చేయడం జరుగుతూ ఉన్నది. భక్తులు ఎవరైనా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.